మాట్లాడండి హనుమంతుని గారు. బీసీల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై నిరసనగా రాజ్యసభ మాజీ సభ్యుడు, ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వి హనుమంతరావుతో మీడియా గాంధీ న్యూస్ ఛానల్ ప్రతినిధి మాట్లాడినప్పుడు ఆయన ఆసక్తికరంగా ఈ విషయాన్ని వెల్లడించారు. స్పీకర్. ఏమి లేదు, కేంద్ర ప్రభుత్వం బీసీలకు ఏదైతే గతంలో ప్రామిస్ చేసిరు మేము కులగన చేస్తామని, ఇవాళ కులగన జనగణలో కులగన జరిగింది కానీ బీసీలు పేరు ఊసేలేదు. కేవలం ఎస్సీ ఎస్టీలకు ఏదైతే ఇండ్ల ఎంక్వైరీ అన్నారో అందులో కూడా ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే కనుక మా ఆలోచన ఏంటంటే జనాభాలో మోర్ దాన్ 60% పాపులేషన్ మాది. 140 కోట్ల మందిలో 60% మేము ఉన్నాం. మా ఎందుకు అన్యాయం చేస్తున్నారు అనేది పాయింట్. గతంలో మీరే చెప్పి మేము కులగానే చేస్తాం, క్యాల్కులేట్ అన్నీ అన్నారు. క్యాల్కులేట్ ఇప్పుడు ఎందుకు చేస్తలేరు? ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ నడిచిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. బడుగు బలైన వర్గాలను కలిచారు, రైతులను కలిచారు, నిరుద్యోగులను కలిచారు. అప్పుడు ఆయన అన్నాడు, నేను ఎస్సీ ఎస్టీలకే అన్యాయం అనుకున్న, వారికంటే ఎక్కువ బీసీలకు అన్యాయం జరుగుతుంది కనుక నేను పవర్లు వస్తే వీ కమ్ టు ది పవర్, వీ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, ఇచ్చిన ఇచ్చేదారి ఈ భాగీదారి అన్న తర్వాత వీళ్ళలో ఏమన్నా మార్పు వచ్చిందో నాకు తెలియదు. రాహుల్ గాంధీ ఏమన్నాడు, అగ్రకులలో పుట్టి బడుగు బలైన వర్గాలకు న్యాయం చేయాలంటే నువ్వు బడుగు వర్గాల్లో నువ్వు బీసీలో పుట్టి నీ కులమే గానుగా నూనె తీసే నువ్వేం మాట్లాడకపోతే ఎట్లా ఇవ్వాలి? మా కులగన్నలో మా పేరు చేర్చక కేవలం ఎస్సీ చేస్తే అందుగురించే మాకు తీరని అన్యాయం జరుగుతుందని నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నా. గతంలో శ్రీకాంతాచార్య అటువంటి వాడు తెలంగాణ గురించి ప్రాణాలు అర్పి తెచ్చుకున్నాడు. ఇవాళ 60 కోట్ల మందికి ఇవాళ మాకు అన్యాయం జరుగుతున్నది కనుక తప్పనిసరిగా దీని వ్యతిరేకంగా మేము పోరాడతాం. దీనికి ప్రధానమంత్రి రేపు వస్తున్నాడు, దీనికి జవాబుదారీ చెప్తే తప్పనిసరిగా కులగానే చేస్తే ఇప్పుడు ఏమంటారు చేస్తామంటారు, చేసేది ఇందులో రాయొచ్చు కదా. ఈ గజెట్లో అదర్స్ అనే వదలు ఓబీసీ అంటే అయిపోతుండే కదా. ఇది కావాలని ఒక కుట్ర జరుగుతుంది. కుట్రకు వ్యతిరేకంగా ఇవాళ నేను చూసిన నా గొప్పతనం కాదు, ప్రతి బీసీ వచ్చిండు అరే హనుమంతన్న మా గురించి కొట్లాడుతుండని. అంటే న్యాయమైన కోరిక నాది, ప్రజలది కూడా న్యాయమైన కోరిక. జనాభా ఎక్కువ సంఖ్యలో ఉండి మేము ఓట్లేస్తేనే మీరందరూ గెలుస్తారు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ. కనుక మాకు అన్యాయం జరుగుతుందని పొద్దుటి నుంచి జనమే జనం. నేను తప్పనిసరిగా నా ఆమరణ దీక్ష కొనసాగిస్తా. ప్రధానమంత్రికి మంచి ఏది ఆలోచన చేసి మా కులగణను చేర్పిస్తానని కాలంలో పెడితే గజెట్లో తప్పనిసరి, లేకపోతే ప్రాణాలు పోయినా పర్వాలే 60 కోట్ల మందికి న్యాయం చేయాలనేదే నా ఉద్దేశం. థ్యాంక్ యూ.